మదర్స్ కమిటీ మీద కట్టేందుకు కాంట్రాక్టర్ కాకుండా అంగన్వాడీ మదర్స్ కమిటీ కట్టాలి. అప్పుడు కన్స్ట్రక్షన్ 2002 అప్పుడు నేను మండల్ పెయింట్ 2002 2-3 అదే మధ్యలో ఆమె కట్టినని రాసిచ్చింది. ఇప్పుడు సమస్య అంటే ఏంటి సార్? అంటే మొత్తం మీ చేతులు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి ఒక విధి బాధ్యత నిర్వహణ మీరు చేపట్టలేకపోవడంతో గ్రామస్తులందరూ ఏదైతుందో వాళ్ళు ప్రభుత్వ ఆస్తి అది అంగన్వాడీ చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైతున్నదో అదే గ్రామంలో అంగన్వాడీ నిర్వహిస్తున్నటువంటి ఒక అంగన్వాడీ వర్కర్ లత అనే అమ్మాయి, ఆమె భర్త ఈ భోగ లత భోగ సత్యన్న, ఈ భోగ సత్యన్న కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్. భోగ లత అనేట ఆమె అదే గ్రామం లోపల అంగన్వాడీ విధులు నిర్వర్తించేటటువంటి కార్యకర్త. ఈ భోగ సత్యన్న అనే అతడు కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈ పోస్టల్ టపల్ డిస్ట్రిబ్యూషన్ BPM. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయి ఉండి ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొకరు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాధ్యత నిర్వహిస్తున్నట్టు అంగన్వాడీ. పర్టికులర్లీ చిన్నపిల్లలు చెందినటువంటి అంగన్వాడీ భవనాన్ని ఆక్రమించుకొని ఏదైతుందో మొత్తం గ్రామం అంతా ఏదైతే చంటి పిల్లలకు సంబంధించిన దాన్ని ఆక్రమించుకుంటే ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇలా ప్రభుత్వం చర్య తీసుకోకపోవడంతో ఇలా గ్రామస్తులందరూ ఏదైతుందో ఇది తొలగించాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోలీసు ఏదైతుందో ఇలా ప్రభుత్వ ఆస్తులు కాపాడటము ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యత. లెట్ దెమ్ బి ఎనీబడి, లెట్ దెమ్ బి రెవెన్యూ, పంచాయత్ రాజ్ ఆర్ ఎనీబడి. ఈవెన్ పోలీస్ శాఖ కూడా ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళు ఏదైతుందో మద్దతు తెలపాలి. పోలీస్ శాఖ కూడా ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళ మద్దతు తెలపాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఆస్తుల మద్దతు తెలపాల్సినటువంటి పోలీస్ శాఖ ఇలా వాస్తవంలో పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇలా ప్రభుత్వ ఆస్తులను ఎవడైతే ఆక్రమించుకొని కబ్జా కోరు ఉన్నాడో ఆ కబ్జా కోరుకు అనుగుణంగా ఇవాళ గ్రామస్తులు ఏదైతే ఉందో నిరసన వ్యక్తం చేస్తే పాపం ఆయన రవి మొత్తం తొడలు బలిగినాయి. ఆయన ఎస్ఐ గారు లాఠీ చార్జ్ చేస్తే అదేంటో ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. ఉన్నది ఇక్కడ రవి పోలీసులకు రక్షణ నిలుస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చెప్పని విజ్ఞప్తి చేసేవారికి రక్షణ నిలుస్తున్నారా? ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేయాలని చెప్పని చేసేవారికి అండగా నిలుస్తున్నారా? ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు నిలబడేదితో మేమే కన్సల్ట్ చేపిస్తామని చెప్పంటారా? ఇప్పుడు దీని ప్రకారంగా ఏదైతుందో మీరు కబ్జాకులకు అండగా నిలబడితే ఈ క్రిమినల్ యాక్షన్ ఏదైతుందో ఆ సంబంధించి ఎస్ఐ మీద కూడా అవుతుందని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఎస్ఐ గారు ఏదైతున్నదో మొత్తం రికార్డ్స్ పరిశీలించాలి. ఎస్ఐ గారు మొత్తం రికార్డ్స్ పరిశీలించాలి. నువ్వు మొత్తం రికార్డ్స్ పరిశీలించకుండా ఏకపక్షంగా కబ్జా కోరు ఏదో ఒక కాగితం పట్టుకొచ్చిందని చెప్పని ఆ లొకేషన్కు ఎంఆర్ఓ రిపోర్ట్ ఏముంది? ఎంఆర్ఓ రిపోర్ట్ ఏదైతుందో అంగన్వాడీ 22 ఉందని చెప్పన్నది. ఈ పట్టుకొచ్చింది 21 ఉందన్న, పట్టుకొచ్చి 21 ఉన్నది. హౌస్ నెంబర్ ఇస్ ఆల్సో టోటలీ డిఫరెంట్. వస్తువు ఈయన సీజ్ చేయబడ్డట్టయితే 24 గంటల లోపల దాన్ని కోర్టుకు అప్పగించాలి. లేక షూరిటీ మీద ఏదైతుందో ఓనర్కి ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ 5 days అవుతుంది. ఇది వ్యవసాయ పనిదినం. వ్యవసాయ పనిదినం మీరు ట్రాక్టర్ ఏదైతే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి మీరు అటు కోర్టుకు అప్పగించారు. దానికి సంబంధిత ఓనర్కి ఏదైతుందో సెక్యూరిటీ మీద ఇవ్వండి. మీరు వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఇట్ అని చెప్పని సెక్యూరిటీ మీద ఇవ్వండి. మళ్ళీ ఏదైతుందో మీ ఆదేశాలకు అనుగుణంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసినట్టు మీరు ఓనర్కి ఇవ్వండి, లేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నువ్వు ఏ చేయకుండా 5 రోజులు ఏదైతుందో ట్రాక్టర్ నీ దగ్గర పెట్టుకోవడం అనంటే ఇది చట్టాన్ని ఉల్లంఘన. అంటే పోలీసు ఏ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ చెప్తున్నట్టు నేను. పోలీసు ఏకపక్షంగా ఏ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పడానికి నేను ఇదొక ఉదాహరణ అని చెప్పంటున్నా. ట్రాక్టర్ వాజ్ సీజ్డ్ ఆన్ సండే. ట్రాక్టర్ వాజ్ సీజ్డ్ అండ్ టేకెన్ టు పోలీస్ స్టేషన్ ఆన్ సండే.
ఇవాళ బేస్తవారమే, ఇలా బేస్తవారం ఆది సోమ మంగళ బుధ ఇవాళ బేస్తవారం, ఇవాళ 5th డే. వ్యవసాయ పనిదినం, వ్యవసాయ పనిదినం అంటున్నా. ఆ రోజుకో 10,000 రూపాయలు పని చేసుకుంటాడే. ట్రాక్టర్ సీజన్ లేదు, రోజుకో 10,000 పని చేసుకుంటాడు. అటువంటి ట్రాక్టర్ ఏదైతుందో నువ్వు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేసి అమాయకులను భయప్రాంతం చేస్తామంటే ఎట్లనే? ఏదైనా చట్టం చట్టమే, ఏ విచారణ అయినా చట్ట పరిధిలో జరగాలి, కానీ చట్టం ఉల్లంఘించే ఒక అధికారం ఎవరికి లేదని చెప్పంటున్నాను. చట్టం ఉల్లంఘించే అధికారం ఎవరికి లేదు. అందుకే మేము ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ బీర్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మేము ఇంతవరకే సిఐ గారు డిఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్ళినాం. ట్రాక్టర్కి సంబంధించే కానీ అట్లాగే విచక్షణ రహితంగా ఏదైతుందో ఎస్ఐ గారు లాఠీ చార్జ్ చేసిండో ఆ లాఠీ చార్జ్ మీద విచారణ జరగాలి. విచక్షణ రహితంగా చేసిన ఒక లాఠీ చార్జ్ మీద కూడా విచారణ జరగాలి.